దేవుడు పాపం చేసే బోధకుల్ని వాడుకోలేడు. అతడు ఎంత గొప్ప బోధకుడైనా పాపం చేస్తున్న వ్యక్తిని దేవుడు ఎట్టి పరిస్థితిలోనూ వాడుకోడు. వారు ఎంత ఒళ్ళు విరుచుకొని పనిచేసినా అదంతా వృధా. అట్టి సేవకులు కర్ర, గడ్డి, కొయ్యకాలు పెట్టి కట్టుకుంటున్నారు. అదంతా కాలిపోయే రోజు వస్తుంది. మనము క్రీస్తు నీతిని ధరించుకోవాలి. ధరించుకున్న వస్త్రాలకు తగినట్టే జీవించాలి. తన ప్రత్యేక దుస్తులను విడిచి మామూలు దుస్తులను వేసుకుంటాడు. అలాగే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తన దేవత్వాన్ని పరలోకంలో విడిచిపెట్టలేదు గాని ఆయన తన ప్రత్యేకమైన మహిమ వస్త్రాలను విడిచి వచ్చాడు. దేవత్వము యొక్క ప్రత్యేక లక్షణాలను మాత్రమే విడిచి వచ్చాడు. తన షకీనా మహిమను విడిచిపెట్టి మానవుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. మానవ